church was a very bright and very bubbly church. సంఘమా ఒక విషయం గమనిద్దాము. ఆ సంఘము ఎఫెసీ సంఘము ఎటువంటి సంఘము తెలిసిన మంచి యేసులో ఆనందిస్తున్న సంఘము అది. And he writes to this particular church. ఈ సంఘానికి ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తూ he says, awake you who sleep. అయితే నిద్రించుచున్న సంఘమా లేవండి అంటున్నాడు. He is talking to a bubbling church and says, awake you who sleep. దేవునికి బిడ్డలారా, ఒక విషయం మీరు గమనించినట్లయితే ఈ సంఘము ఎటువంటి పరిస్థితుల్లో ఉందో తెలిసిన మంచి ప్రభులో ఆనందిస్తున్న సంఘముతో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు మీరు లేవాలి అంటున్నాడు. And then he says the next portion, arise from the dead. అయితే మరణించుచున్న స్థితి నుంచి మీరు లేవాలి అని మరొక తర్వాత వచనంలో రాస్తున్నాడు. And then he says Christ will give you light. అయితే ఆయన ఏమంటున్నాడంటే క్రీస్తు మీకు వెలుగును ఇస్తారు అని. This morning God has got a word for you. అయితే దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నేరుగా మీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? He is talking to a spirit-filled church. అయితే ఈ రోజు ఈ బ్రదరన్ సంఘము ఉజ్జీవించబడిన సంఘం అని నాకు తెలుసు. And the Lord says, awake if you are sleeping. నిజంగా మీరు నిద్రించుచున్న వారు అయితే లేవండి అని ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. Arise from the dead. ఓ మరణము నుంచి లేవండి అంటున్నాడు ఉదయకాల సమయంలో. Christ will give you light. Christ will give you light. అయితే దేవుడు మీకు వెలుతురును జీవమును ఇస్తాడు అంటున్నాడు. So there's something I must do to participate in the light of Christ. దేవుని యొక్క light, LIGHT, light. ఆ యొక్క వెలుగులో, దేవుని యొక్క వెలుగులో మీకు ఆ యొక్క వెలుతురు రావాలి అంటే మీరు ఈ యొక్క సంఘములో ఉజ్జీవింపబడాలి. Now just imagine this. ఒక్కసారి ఈ విధంగా ఊహిద్దామా? A spirit-filled church, ఒక మంచి ఉజ్జీవించబడిన సంఘము. and the Lord talks and says, arise. ఒకవేళ ఈ యొక్క మంచి ఎంతో సంతోషంగా ఆత్మలో ఆనందిస్తున్న సంఘములో లేవండి అన్నారనుకోండి. I've spoken in many memorial services. అయితే అనేక జ్ఞాపకార్థ కూటాల్లో, మరణించిన తర్వాత జ్ఞాపకార్థ కూటాల్లో నేను మాట్లాడుతూ ఉంటాను. And every time I picked up the verse from the Bible, something struck me. అయితే ఎన్నో సార్లు నేను ఆ యొక్క వర్తమానాలు ఇస్తున్నప్పుడు ఒక్కొక్క వచనాలు నా మనసులోకి వస్తాయి. It never refers to a Christian as he is dead. అయితే చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఎక్కడ చూసినా కూడా మరణించిన అన్న మాట దేవుని యొక్క వాక్యంలో ఏ వ్యక్తితో మాట్లాడదు. మరణము అన్నది లేదు మనకి. There's no such word as dead for a Christian. క్రైస్తవుడుకు మరణము అన్నది లేదు దేవుని బిడ్డ. Let me give you an example. ఒక ఉదాహరణ ఇస్తాను. The Bible said Lazarus is sleeping. అయితే ఏమని నేను ఉదాహరణ అంటే లాజరు నిద్రించుచున్నాడు అని ఉంది. But it should be Lazarus died, but no. అయితే ఆ వచనం అసలు మామూలుగా ఏమని రాయబడాలంటే మరణించిన లాజరు అని రాయబడాలి. No, but it says Lazarus is sleeping. అయితే ఆ యొక్క వచనంలో చూసినట్లయితే నిద్రించుచున్నాడు అని లాజరు గురించి రాయబడుతుంది. Let's give you one more example. మరి ఒక ఉదాహరణ ఇమ్మంటారా? Talk about Stephen. అయితే స్టెఫెను గురించి మనం చూసినట్లయితే The Bible says he was being stoned and he was killed. అయితే ఆయన రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు అని వచనంలో రాయబడి ఉంది. But the Bible says he fell asleep. అయితే అక్కడ ఏమన్నా తెలిసినా ఆయన నిద్రలోకి వెళ్ళి ఉన్నాడు అని రాయబడి ఉంది. Somebody say praise the Lord. ప్రైజ్ ది లార్డ్ అందామా? That's an interesting thought. అయితే అది అంత సంతోషమైన తలంపు కదూ ప్రభు ఇస్తున్నాడు. The Lord seems to say, if you are inside of me, you don't die but you just fall asleep. అయితే ఒకవేళ మీ క్రీస్తులో ఉన్నట్లయితే మీరు మరణించరు గాని నిద్రిస్తారు. But when I went to the story of the prodigal son, అయితే తప్పిపోయిన కుమారుడు ఈ విషయంలోకి నేను గాని చదివితే you will hear a very interesting remark by the father. అయితే తండ్రి ఒక మాట, ఎంతో మనకు జ్ఞానాన్ని ఇచ్చిన మాట తండ్రి మాట్లాడాడు. And so the son leaves the father's house. మనందరికీ తెలిసిన ఘటన, ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచి ఆ గృహాన్ని విడిచి వెళ్ళిపోయాడు. And he wastes a lot of money and wastes his dignity. అయితే తన యొక్క వ్యక్తిత్వమును ధనాన్ని కూడా కోల్పోతాడు. And then he turned back to come to the father's house. తిరిగి తండ్రి యొక్క గృహమునకు రావడానికి ఆశపడుతున్న సమయంలో And so the father makes a remark. అయితే తండ్రి ఒక మాట ఇక్కడ అన్నాడు, గమనించారా? Listen to me very carefully. చాలా శ్రద్ధగా విందాం సంగమా. The book of Luke chapter 15, దేవుని యొక్క వాక్యంలో లూకా సువార్త 15వ అధ్యాయం and verse 24. 24వ వచనంగా చూసినట్లయితే It says something like this. ఈ విధంగా రాయబడి ఉంది, For this my son was dead. అయితే ఈ హేతువు చేత, ఈ కారణము బట్టి నా యొక్క కుమారుడు మరణించి అని రాయబడి ఉంది. And
is alive again. అయితే మరణించి తిరిగి జన్మించాడు అని రాయబడి ఉంది. The son is dead. అయితే కుమారుడు ఏమయ్యాడు? చనిపోయాడని ఉంది. But now he's alive again. అయితే ఇప్పుడు మాత్రము సజీవుడిగా ఉన్నాడు. The Bible seems to twist these words. అయితే ఈ యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మార్పులు కనబడుతున్నాయి మాటకు. You and I know the son did not die. అయితే మనందరికీ తెలిసిన సంఘటన ఏంటండి? కుమారుడు చనిపోయాడా? చెప్పాలి. లేదు కాదు. But the Bible says, the father says he was dead. అయితే తండ్రి ఏమంటున్నాడు? కుమారుడు చనిపోయాడు అంటున్నాడు. I want to talk to you about something very important. అయితే మరి యొక్క ప్రాముఖ్యమైన విషయం ఉదయకాల సమయంలో చూద్దాం. I heard a preacher ask a question like this. అయితే ఒక గొప్ప సేవకుడు ఇటువంటి ప్రశ్న నన్ను వేశారు. He said, can you tell me the richest place on planet earth? ఈ యొక్క భూమి మీద శ్రేష్టమైన గొప్ప ప్రదేశం ఎక్కడైనా ఏదైనా చూసారా అని ఒక దైవజనుడు అడిగాడు. And so many people gave many different answers. అయితే ఆ యొక్క ప్రశ్న ఒక దైవజనుడు అడిగినప్పుడు అనేక మంది వ్యక్తులు అనేకమైన జవాబులు చెప్పారు. I do not know what answer you are going to give me. అయితే ఇప్పుడు అదే ప్రశ్న నేను గాని మిమ్మల్ని వేస్తే మీరు ఏ జవాబు చెప్తారో నాకైతే అర్థమవుతుంది. Which is the richest place on planet earth? ఈ ప్రపంచం మీద ఈ భూమి మీద గొప్ప శ్రేష్టమైన విలువ కలిగిన స్థలం ఏది? Some of you may say the rich oil fields of Kuwait. అయితే బహుశా మీరందరూ అనుకోవచ్చు కువైట్ దేశము బహుశా అది ధనము కలిగిన దేశం కనుక అది మంచి దేశం అనుకోవచ్చు, మంచి ప్రాంతం. Or probably the diamond studded mines of Johannesburg. అయితే ఒకవేళ జోహానస్బర్గ్ అన్న యొక్క ప్రాంతంలో మంచి వజ్రాలు దొరుకుతాయి కనుక బహుశా అది మంచి స్థలం అనొచ్చు మీరు. Or maybe the United States of America because the per capita income is very high. అయితే బహుశా అమెరికా దేశము మంచి ఉన్నతమైన దేశం అండి, ఎందుకంటే అక్కడ మంచి వ్యాపారస్తులు మంచి వ్యాపారాలు చేస్తున్నారు అని బహుశా కొద్దిమంది అనొచ్చు. So I do not know what answer you are going to give అయితే me. మీరు ఏ జవాబు ఇస్తారో నాకు తెలియదండి. But whatever answer you give me, అయితే మీరు ఏ జవాబు ఇచ్చినప్పటికీ this man responded in a way that blew everybody's mind. అయితే ఎప్పుడైతే ఈ జవాబు మేము విన్నామో మా మనసులందరూ పాడైపోయినాయి. You know what he said? అయితే ఏమన్నాడు తెలిసినా? The richest place on planet earth, ఈ యొక్క భూమి మీద శ్రేష్టమైన మంచి విలువ కలిగిన ప్రాంతము ప్రదేశం ఏదంటే he says, is the graveyard. అయితే ఈ స్థలము స్థలము తెలిసినా? బరియల్ గ్రౌండ్, సమాధుల స్థలము, సమాధుల తొట్టి అట. Graveyard? ఏమండి నిజమే అంటారా? ఈ యొక్క ప్రపంచంలో విలువ కలిగిన స్థలము సమాధుల తొడ్డా? There are only bones and you're calling it the richest place? అయితే అక్కడికి వెళ్ళి మనము వెతికినట్లయితే ఏం దొరుకుతాయి? పాడైపోయిన ఎముకలు తప్పించి ఏమీ దొరకవు. ఆ స్థలమున విలువ కలిగిన స్థలం అంటున్నాము. And then he began to explain. అప్పుడు ఆ దైవజనుడు వివరించడము మొదలుపెట్టినాడు. He said, in the graveyard, అయితే ఆ యొక్క సమాధుల తోటలోకి నువ్వు వెళ్ళినట్లయితే are businesses which never came to pass. అయితే మన యొక్క వ్యాపారము అన్నది ఎప్పుడు కూడా దాటిపోదు. He said, in those cemeteries are dreams which were never realized. అయితే కొన్ని సార్లు మనము మన జీవితంలో జరగని కలలు నెరవేరే స్థలము అది. He said there are plans which were never fulfilled. అయితే అక్కడ మన అనేకమైన ఉద్దేశాలతో ఉంటాము కానీ నెరవేరవు, అది ఆ స్థలము. What was he saying? అయితే ఏమంటున్నాడండి He అర్థం అవట్లేదు. was saying that there are people who had a vision but did not complete their vision. They are dead, so that place is rich. అయితే కొన్ని ఉద్దేశాలతో శ్రేష్టమైన తలంపులతో ఉన్నారు, అక్కడ ఉన్నారు గనుక అవి వారి జీవితంలో నెరవేరలేదు గనుక ఆ స్థలము శ్రేష్టమైన స్థలం అన్నాడు. You know the greatest tragedy on this earth? ఒకవేళ మీరు ఏదైనా జీవితంలో భయంకరమైన సంఘటన ఉంది అంటే ఏంటో తెలుసునా? You may say it is poverty, you may say sickness. I agree with you. అయితే బహుశా మనం అనుకోవచ్చు ఈ యొక్క అనారోగ్యము, ఈ ఆర్థికమైన ఇబ్బందులు, ఈ సమస్యలండి మనకి అనుకోవచ్చు. But Helen Keller gave a fantastic answer. అయితే హెవెన్ కిల్లర్ అన్న దైవజనుడు గొప్ప జవాబు ఇచ్చాడు. Helen Keller was blind, deaf and so many other problems. అయితే ఈ హెవెన్ కిల్లర్ అన్న దైవజనుడుకు చూపు లేదు, చూడలేదు, కళ్ళు లేవు, వినలేడు ఆయన. Somebody asked this person, what is worse off than being blind? అయితే చూపు లేకపోవడం కంట భయంకరమైన దరిద్రపు స్థితి ఏదైనా ఉందా దైవజనుడా అని అడిగారు ఆయన్ని.
This person responded like saying something like అయితే this. ఈ విధమైన మాటలు మాట్లాడి జవాబు చెప్పాడు. He said something worse off than being blind is a person who's got sight but no vision. అయితే ఒక మాట నేను చెప్తాను, చూపు ఉండి కూడా చూడలేని వారు భయంకరమైన దరిద్రపు స్థితిలో ఉన్న వ్యక్తులు అని చెప్పాడు ఈ గుడ్డి వ్యక్తి. Amen. ఆమేన్. This morning is going to be a serious message. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ వాక్యము కొంచెము శ్రద్ధగా విందాం, ఎందుకంటే కొంచెము లోతైన వర్తమానం ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. Turn with me to the book of Proverbs, the 29th chapter and the 18th verse. 29వ అధ్యాయము 18వ వచనము సామెతల గ్రంథము చూసినట్లయితే The Bible says, వాక్యం ఇలాగంటుంది, where there is no revelation, ఎక్కడైతే ఆ ప్రవచనాత్మక విధము లేదో the people cast off restraint. అయితే జనాలు నశిస్తారు. The Bible says in another translation, అయితే మరి యొక్క తర్జుమా దేవుని యొక్క వాక్యంలో ఇంగ్లీష్ బైబిల్ ఈ విధంగా ఉంది, without a vision the people will perish. అయితే ఆ దూరదృష్టి లేదు, ముందు తలంపులు లేకుండా ప్రజలు నశిస్తారు అని వచనాలు రాయబడి ఉన్నాయి. If there is no vision, the person will die. మీకు మంచి ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశాలు లేకపోతే మనుషులు చనిపోతారు. దేవుని సంగమా, no wonder the apostle Paul said, awake those who sleep. అయితే ఎక్కడ కూడా అపోస్తలుడైన పౌలు ఇటువంటి మాట మాట్లాడలేదు, సంగమా లేవండి అనలేదు. He says unless you awake you will not see the light of Christ. ఒకవేళ గాని నువ్వు లేవకపోతే యేసు యొక్క వెలుగును చూడలేవు సంగమా అన్నాడు అపోస్తలుడైన పౌలు. Where there is no vision the people perish. దేవుని యొక్క ఉద్దేశం లేకపోతే జనాలు నశిస్తారు అని వచనంలో రాయబడి ఉంది. This is a very serious statement. ఇది చాలా కఠినమైన మాట దేవుని సంగమా. Back in Bangalore at one point of time there was a Jaguar car parked. అయితే ఒక బెంగళూరు పట్టణంలో In the airport ఎయిర్పోర్ట్ ప్రాంతంలో there was a Jaguar car which was displayed. అయితే అక్కడ ఎయిర్పోర్ట్ ఆ యొక్క టెర్మినల్ లోని జాగ్వార్ కారు అక్కడ ఒక చిన్న ఎగ్జిబిషన్ లా పెట్టి ఆ కొత్తగా వచ్చిన కారు ఆ రోజు ఎగ్జిబిషన్ లో చూపిస్తున్నారు ఎయిర్పోర్ట్ లో. Everybody came and looked at this wonderful costly expensive car. ఇది చాలా ఖరీదైన కారు, భారతదేశంకి అప్పుడే వచ్చింది కనుక అనేక మంది వచ్చి ఆ ఎయిర్పోర్ట్ లో చూస్తున్నారు ఆ కార్ని, ఆ యొక్క టెర్మినల్ ఆ బిల్డింగ్ లోపల. So when I looked at that I had an intuition in my heart. అయితే నేను వెళ్ళాను, నేను చూశాను, ఆ యొక్క తలంపు నా మనసులోకి వచ్చింది. I thought to myself, అయితే నాతో నేను the మాట్లాడుకున్నాను, Bible says we have the power of God inside of us. అయితే దేవుడు మనలో ఉన్నాడు, శక్తి కలిగిన దేవుడు అని నాకు తలంపు వచ్చింది. I hope you believe that, don't you? You have the power of Christ. కదండి, మనం అందరం నమ్ముతామా దేవుడు మన శక్తిమంతుడు మనలో ఉన్నాడని నమ్ముతున్నాం? చేతులెద్దామా? Amen. ఆమేన్. 1 John 4, for greater is he that's in you than he that is in the world. ఓ యోహాను సువార్త 4:4లో మనకున్న మాట అంటే నీలో ఉన్నవాడు కన్నా లోకంలో ఉన్నవాడు దేవుడు శ్రేష్టమంతుడని వాక్యంలో ఉంది. So this Jaguar car, ఎప్పుడైతే ఈ జాగ్వార్ కార్ చూసానో, when I saw the specification, అయితే ఆ యొక్క ఉన్న ఆ యొక్క ఎక్విప్మెంట్ అనండి, ఆ యొక్క టెక్నాలజీ చూసినప్పుడు it has got a V8 engine. That means it has got 8 cylinders. ఆ యొక్క మామూలుగా కారుకు 4 సిలిండర్లు ఉంటే అది 8 సిలిండర్లు ఉంది, హై పవర్ ఇంజిన్. So your Maruti 800 has got 3 cylinders. అయితే మారుతి 800 కి 3 సిలిండర్లు ఉంటే, your Pulsar has got 1 cylinder. అయితే మన 2 వీలర్ పల్సర్ కి ఒకే సిలిండర్ ఉంటే, but this has got 8 cylinders. అయితే ఈ కారు 8 సిలిండర్లు ఉన్నాయి. It's a powerful car. చాలా శక్తివంతమైన కారు, వేగంగా వెళ్తది. And the Lord said to me something like this. అయితే దేవుడు ఒక తలంపు నాకు ఇచ్చాడు. My children are power packed just like this V8 engine. అయితే ప్రభు అంటున్నాడు, ఈ కారును చూసేవా, ఇటువంటి శక్తి నా బిడ్డలకు ఉంది, గమనించవా అంటున్నాడు. Full of power. అయితే గొప్ప శక్తి ఉంది వారిలో. And then he said to me, అయితే మరొక మాట అన్నాడు ప్రభు, but unfortunately they are parked in display. అయితే ఆ యొక్క విషయం ఏంటో తెలిసిన విచారకరమైన విషయం ఏంటంటే ఆ విషయం వారు తెలుసుకోలేకపోతున్నారు. They are just parked in display. అయితే వారికి అన్ని ఉన్నాయి కానీ వారు ఆ విధముగా ఆ కారుని ప్రతి వారు వచ్చి చూసినట్టుగా ప్రజలు వారిలో ఉన్న శక్తిని గ్రహించలేకపోతున్నారు. Without a vision people will perish. ఆ యొక్క దేవుని యొక్క ఉద్దేశాలు లేకుండా ప్రజలు నశిస్తున్నారు. I had another analogy in my mind. అయితే మరి యొక్క తలంపు నా మనసులో ఉంది. If you buy a car, ఒకవేళ మీరు కారు కొన్నట్లయితే and you take it to the petrol station, మీరు ఆ పెట్రోల్ బంక్ తీసుకెళ్ళినట్లయితే and fill the tank up, ఆ యొక్క ట్యాంక్ అంతా నింపేస్తారు అనుకోండి పెట్రోల్ తో, and then come back home and park the car, అయితే మీరు తిరిగి ఆ యొక్క ఫుల్ ట్యాంక్ చేయించుకొని మీ ఇంటికి వచ్చి కార్ పార్క్ చేశారు, and
and again take it only to the petrol bank next Sunday morning. అయితే మరుసటి ఆదివారం తిన్నగా నేరుగా పెట్రోల్ బంక్ కి వెళ్ళారనుకోండి. What is the use of all this power? అయితే ఈ మీ కార్ లో ఉన్న ఆ ఫుల్ ట్యాంక్ పెట్రోల్ యొక్క విలువ ఏదైనా ఉందా? The Lord said, దేవుడు చెప్తున్నాడు, many believers we come to Sunday on church. అయితే అనేక మంది దేవుని యొక్క విశ్వాసులు ఆదివారం మందిరంకి వస్తారు. They fill up their tanks. ఓ మంచి తలంపులు తలాన ట్యాంక్ లో నింపేసుకుంటారు. Full of power. ఓ మంచి శక్తిగా ఉంటారు. V8 engine. ఓ V8 ఇంజిన్ 8 సిలిండర్లు కలిగిన ఇంజిన్ లా ఉంటారు. And the next time you see them is to fill up the tank on Sunday morning. అయితే మరలా వారిని ఎప్పుడు శక్తిగా చూస్తామంటే మరుసటి ఆదివారం మాత్రమే చూస్తాం వారిని. That's not what the car is meant for. Once you fill up the fuel, you're supposed to go and fulfill the commission and then get back to church. దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ద్వారా నింపబడిన మనం ఏం చేస్తున్నాము అంటే ఆ విధముగా ఆదివారం విడిచి ఆదివారం వెళ్ళడం కాదు, కానీ దేవుని యొక్క వాక్యముతో నింపబడిన నువ్వు ప్రజలకు వెళ్ళి ఆ వర్తమానం అందించాలి. You're very serious this morning. కదా, ఉదయకాల సమయంలో మంచి సీరియస్ గా ఉంది వాక్యము కదా. But please think about what I'm saying. ఒక్కసారి దయచేసి ఆలోచించండి దేవుని బిడ్డ. The Lord asked me a question many years ago. అయితే కొన్ని సంవత్సరాల కిందట ప్రభువు నన్ను ఒక ప్రశ్న వేశారు. He said, you say I love you with all my heart. నానా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను, నా హృదయం అంతట్లో ప్రేమించేస్తున్నాను అన్నా. And he says you sing some beautiful songs also. అయితే నువ్వు మంచిగా పాటలు పాడతావు. You are my everything. ఓ, You are my all. నువ్వు నా సమస్తము ప్రభా, నువ్వు నాకు అన్నీ అని పాడతావు. You are Lord, you're risen from the dead, you're my Lord. ప్రభా, మనం పాడతాం కదా, ప్రభా నువ్వు సమాధి నుంచి లేచి నా గురించి వచ్చావు అని పాడతావు. Yes, my knee shall bow, my tongue shall అవును, నా మోకాలు వంగాలి, నా నాలుక ఒప్పుకోవాలి అని పాడతావు. And we have another hymn in English. అయితే ఇంగ్లీష్ లో మరొక పాటను జ్ఞాపకం చేసుకుందాం. It says, not a mite will I withhold. అయితే ఏది కూడా నాది నేను దాచిపెట్టుకోను ప్రభా. Everything is yours. ప్రభా, సమస్తము నీదే. అబ్బా, But you know what we keep back? ఏది ఉంచుకుంటామో తెలిసినా, We don't even have a vision to proceed on in the right direction. అయితే అటువంటి శ్రేష్టమైన తలంపు కూడా మనకు లేదు ముందుకు వెళ్ళడానికి. First of all, if I ask you a question, ఒకవేళ నేను ఒక ప్రశ్న వేస్తే, straight question, ఒకవేళ మీరు ఏమనుకోనంటే నేరుగా ఆ ప్రశ్న వేస్తే నేను అనుకున్నా, what is your vision? అయితే నీకున్న ఉద్దేశాలు ఏంటి? Please don't lift up your hand. Please don't lift up your hand. దయచేసి మీ చేతులు పైకి ఎత్తద్దు తల్లి, Because it is your question. ఎందుకంటే ఆ ప్రశ్న నీకు నువ్వేసుకోవాలి. I want you to understand something very important. అయితే చాలా ప్రాముఖ్యమైన మాటలు మాత్రం ఇది మనం అర్థం చేసుకోవాలి. When God created anything, దేవుడు ఏదిని సృష్టించిన, ఏదైనా ఆయన సృష్టించిన, anything he created, ఈ లోకంలో ఏది ఆయన సృష్టించిన, it was created with a purpose. అయితే ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశముతో అది నిర్మించబడ్డది. It was not even created for beauty. అయితే బహుశా మీరు అనుకోవచ్చు, సుందరము గురించి, అందము గురించి సృష్టించబడ్డది కాదు. It is beautiful, but that's not the primary purpose. అయితే నిజమే, అది చాలా అందముగా ఉంటది, బట్ అందము గురించి ఆయన సృష్టించలేదు, కానీ ఒక మంచి కారణము బట్టి సృష్టించి ఉన్నాడు. Jesus taught us to pray like this in the Lord's Prayer. అయితే ఆ తండ్రి, ఆ యొక్క పరలోకములకున్న తండ్రికి ఆ ప్రార్థనలో ఇటువంటి మాటలు ఆయన వాడి ఉన్నారు. He said, let your will be done on earth as it is in heaven. ప్రభా, పరలోకములో ఏదైతే ఉంటదో అదే నీ చిత్తము ఇక్కడను నెరవేరును గాక. That's therefore God has a will and a purpose for each and every one of అయితే us. దేవుని యొక్క ఉద్దేశము ప్రతి వారు పట్ల తండ్రి చిత్తము నెరవేర్చాలి. You are made with a purpose. నీవు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక బట్టి నువ్వు సృష్టించిన విషయము గమనించాలి దేవుని బిడ్డ. When a manufacturer created anything, ఒకవేళ ఏదైనా తయారు చేయబడినప్పుడు he had an intention for that particular object. ఆ యొక్క వస్తువు ఒక కంపెనీలో తయారు చేశారు అనుకుందాం, ఆ వస్తువుకి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం, ఒక ప్రణాళికతోనే ఆ వస్తువు తయారు చేస్తారు, కానీ ఊరికే తయారు చేయరు. Talk about this microphone I'm holding this morning. ఈ ఉదయకాల సమయంలో నేను పట్టుకున్న ఈ యొక్క మైక్రోఫోన్, ఈ మౌత్ గురించి మాట్లాడినట్లయితే, This particular microphone was designed for a specific purpose. ఒక ప్రత్యేకమైన ఉద్దేశం గురించి ఈ యొక్క మైక్రోఫోన్ తయారు చేయబడ్డది. So the manufacturer decided to make this specifically based on his understanding. అయితే వారి యొక్క ఉద్దేశము ప్రకారంగా ఆ మ్యానుఫ్యాక్చర్ ఎవరైతే తయారు చేస్తున్నాడో తయారుదారుడు ఆలోచించి చేసి ఉన్నాడు. ఇది Every
Everything has a designer behind the design. అయితే ఆ యొక్క మంచి ఆ డిజైన్ అనండి ఆ మంచి ఉద్దేశం వెనకాల ఒక మంచి ప్రణాళిక ఒక తలంపు ఉంది. When God created you and me, అయితే దేవుడు నిన్ను నన్ను సృజించినప్పుడు He has a purpose. అయితే ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది దేవుని He బిడ్డలారా. has a purpose. ఓ ప్రత్యేకమైన ప్రణాళిక ఉద్దేశం ఉంది ప్రభువుకి. Somebody lift your hands and say, I have a purpose. దేవుని బిడ్డలారా ఈ రోజు చెయ్యి ఎత్తి చెప్దామా నా జీవితం పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది అని. Come on, say it again. మరి ఒకసారి చెప్దాం, నా జీవితము పట్ల ప్రభు యొక్క ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. Hallelujah. హల్లెలూయా. Now I want you to listen to me very carefully. జాగ్రత్తగా విందాం దేవుని బిడ్డలారా. Now I've heard of testimonies in the church. అనేక సాక్ష్యాలు సంఘాల్లో చెప్పేస్తాం కదా. And I've heard testimonies like this. నేను కొన్ని సార్లు ఇటువంటి సాక్ష్యాలు విన్నాను. The man does everything bad under the sun. అయితే వెలుతురులోని సూర్యుడు కింద అనేకమైన తప్పులు చేసేస్తారు. And they give testimony. వచ్చేసి సాక్ష్యం They చెప్పేస్తారు. said, brother, the devil made me do it. అయితే అయ్యా నేను కాదండి చేసింది సాతాను చేయించేసింది అని పాపం సాతాను మీద గెంటేస్తాం. Put the blame on the devil. అయితే సాతాను మీదకి అన్ని గెంటేస్తాం మనం. But the devil knows scripture. సాతానుకు వాడికి వాక్యం తెలుసండి. He says, most of the Christians, he says, they will detonate by themselves. I don't have to destroy them. I'll explain that to you. అయితే సాతాను ఏమన్నా తెలిసిన వాక్యం బాగా తెలుసు అంటుంది. కొద్దిమంది చాలా మంది విశ్వాసులు ఏదో నేను చేసేస్తానని కాదు కానీ ఈ విధంగా వాక్యం ద్వారా ఇప్పుడు మనం విందాం. He says that if they don't have a vision, they will self-destruct. అయితే ఒకవేళ వారికి ప్రణాళిక వారికి ఉద్దేశం లేకపోతే వారు నశించిపోతారు. వాక్యం చెప్తుంది. Without a vision, people perish. ఉద్దేశము ఒక ప్రణాళిక లేకపోతే ప్రజలు నశిస్తారని దేవునికి వాక్యంలో ఉంది. So it's not even the devil who destroys you. Not the devil who destroys you. దేవుని బిడ్డలారా దయ్యము మనల్ని సాతానుడు మనల్ని ఏమీ చేయట్లేదు, మనల్ని హాని చేయట్లేదు కానీ we destroy ourselves if we don't have a vision. దేవుని యొక్క ప్రణాళిక గాని నీకు నాకు లేకుండా ఉన్నట్లయితే మనమే నాశనము చేసుకుంటున్నాం. The Bible says it very clearly. చాలా పరిశుద్ధ వాక్యము చాలా నేరుగా చెప్తున్న మాట ఇది. Without a vision, people perish. ఉద్దేశము ప్రణాళిక లేకపోతే ప్రజలు నశిస్తారు. Hallelujah. హల్లెలూయా. I hope you're thinking now. దేవుని బిడ్డలారా ఆలోచిద్దామా, కొంచెం ఆలోచించండి. అదే I కాస్త began to think with my life. ఈ యొక్క మాటకు నేను అనేక సార్లు ఆలోచించడం మొదలు I పెట్టాను. said, Lord, yes, I love you. ప్రభా నిజము ప్రభా నేను ప్రేమిస్తున్నాను. But the Lord says, అయితే ప్రభు అంటున్నాడు love means action. Love means action. లవ్ అంటే ప్రేమ అంటే ఏంటో తెలిసిన యాక్షనే. It is action. అయితే ఏదో నటించడము. All of you sang that song, I love you, Lord. All these songs you've sung. ఓ మంచి మంచి పాటలు పాడడం, ప్రభా నిన్ను ప్రేమిస్తున్నావు అని చేసేసాము చెప్పేసాము. The Bible says, John 3:16. యోహాను 3:16లో It says, for God so loved the world that he felt sorry for the world. Is that what the Bible says? వాక్యములో దేవుడు ప్రేమించాడు గనక తన కుమారుడిని ఇవ్వలేదు, ఆయన బాధపడ్డాడు అని 3:16 యోహానులో ఉందండి. కాదు. It says, for God so loved the world, he gave. అయితే దేవుడు ప్రేమించెను గనుక తన ఏకైక కుమారుని ఇచ్చి ఉన్నాడు అని వచనంలో ఉంది. And so if we are children of God, నిజముగా దేవుని బిడ్డలమే మనమైతే, and if we say, Lord, I love you, ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాను తండ్రి అంటే, the Lord says, come on, show me your plan, show me your vision so that I can fulfill my call upon your life. దేవుని బిడ్డ ఈ మాట చాలా జాగ్రత్తగా విందాం. ఒకవేళ నిజంగా కానీ నువ్వు ప్రేమిస్తున్నావంటే ప్రభు ఏమంటాడు తెలుసా, నిజంగా ప్రేమిస్తున్నావా నాన్న, అయితే ఇప్పుడు నువ్వు ఇవ్వి చూపించు నీ ప్రేమని ఎలాగుందో, నీకు ఉద్దేశాలు ఎలాగున్నాయో అని ప్రభు అంటాడు. If you truly say, I love you, Lord Jesus, నిజముగా ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాను అంటే, you will know what God has called you for. దేవుడు నిజముగా నువ్వు ప్రేమించినట్లయితే దేవునికి నువ్వు చెప్తావు ఎందుకు ప్రేమిస్తున్నావో, ఎలాగా ప్రేమిస్తున్నావు. Somebody say, praise the Lord. ప్రైజ్ ది లార్డ్ అందామండి. I know somebody's thinking this morning. అవును, ఈరోజు ఏంటో చాలా సీరియస్గా ఆలోచించేస్తున్నారు కదా. మీరు ఆలోచించాలని ఈ వాక్యం చెప్తున్నాను నేను. Thinking is very good. ఆలోచించడం చాలా మంచిదండి. The prodigal son thought. ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు ఆలోచించాడో, ఆమేన్, he said, in my father's house, ఓ నా తండ్రి ఇంట్లో, he said, there are servants eating food and there's food wasted. I'm not able to get a morsel of food. అయితే నా తండ్రి ఇంట్లో
పని వారికి కూడా సమృద్ధైన ఆహారం ఉంది. వారు భోజనము సమృద్ధిగా చేసిన తర్వాత కూడా కొంచెం మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయిన ముద్ద కూడా నాకు దొరకట్లేదని కొడుకు He did not stop with that. అయితే ఆ ఆలోచనతో అక్కడ ఆగలేదు దేవుని బిడ్డ. He could have planned all he planned, and if he didn't take off to his father's house, he would have died right there. అయితే తను ఆలోచించినాడు, ఉద్దేశించినాడు, తలంచినాడు. అక్కడ గాని ఆలోచన మంచిది గనుక అక్కడే తను ఆగిపోయి ఉంటే అక్కడే తన మరణిద్దుడు. He said, I will go, and the Bible says he went to the father's house. ఆయన వాక్యంలో ఏమని రాయబడింది? అయితే బుద్ధి వచ్చినప్పుడు అతను లేచి తండ్రి ఇంటికి వెళ్ళి అని వాక్యంలో రాయబడి ఉంది. Awake those who sleep. అయితే చనిపోతున్న నిద్రించుచున్న నీవు లేవాలి ఉదయకాల సమయంలో. Arise from the dead. ఓ మరణం నుంచి లేవండి సంగమా. And Christ will give you light. ఓ దేవుడు వెలుగు ప్రకాశించుచున్నాడు. Tonight, this morning, I want God to work in your heart that you will get a vision. ఈ యొక్క ఉదయకాల సమయంలో శ్రేష్టమైన ప్రణాళికతో ముందు కొనసాగుతాం దేవుని సంగమా. Now each one of us fulfill our vision. అయితే ప్రతి వారికి ఒక మంచి ఉద్దేశం, ప్రణాళికలు ఉన్నాయి. And if we start working on the vision, ఆ యొక్క ప్రణాళిక చొప్పున నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే, this nation will become a Christian nation. ఈ యొక్క దేశము నిజముగా క్రైస్తవ దేశముగా మార్చబడతది. Somebody say hallelujah. హల్లెలూయా అందమా. It is true. ఇది నిజమండి. Because if all of us fulfill God's plan on this, నిజముగా దేవుని యొక్క ఉద్దేశము గాని ప్రణాళిక గాని ప్రభు ప్రణాళిక నీవు నేను చేసినట్లయితే, the devil has no time to run after you. He's so busy, he has no time to run after you. ఒక మాట చెప్పమంటారా? సాతానుకు చాలా బిజీ అండి. నీ దగ్గరికి వచ్చేంత సమయం సాతానుకి లేదు. Because everybody is busy serving the Lord. ఎందుకంటే ప్రతి వారు కూడా దేవుని యొక్క సేవలో ఉన్నారు కనుక ఆ సమయంలో అయితే సాతానుకు సమయం ఉండదు. Without a vision, people perish. అయితే జ్ఞానము లేకుండా ప్రజలు నశిస్తారు. And this morning I want to share with you what happens if you don't have a vision. అయితే దేవుని యొక్క జ్ఞానము గాని లేకపోతే ఏ విధముగా నశించిపోతామన్న వచనాలు చూద్దాం. And before I do that, అయితే ఆ వచనంలోకి వెళ్ళక ముందు I want to show you how awesome a vision is. అయితే ఆ యొక్క దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశము ఎంత మంచిదో, ఎంత గొప్పదో మనం చూద్దామా. The book of Isaiah, the 46th chapter. Isaiah 46. యెషయా గ్రంథము 46వ అధ్యాయము. Let's read verse 9 and verse 10. 9వ వచనము 10వ వచనము చూసినట్లయితే, I want to let you know God has got awesome plans for you and me. దేవుని శ్రేష్టమైన ఉద్దేశాలు లేక ప్రణాళిక నీ పట్ల నా పట్ల కలిగి ఉన్నాయి. I thought you will say amen for that. ఆమెన్ అంటారని అనుకున్నాను కానీ అందరూ అంత మౌనంగా ఉండిపోయారు ఏంటండి? ఆమెన్ అందామా. దేవునికి చాలా శ్రేష్టమైన ప్రణాళికలు, ఉద్దేశాలు నీ పట్ల నా పట్ల కలిగి ఉన్నాయి. ఆమేన్. Now we have come to understand that only the pastor, the evangelist is called. I am not called. చాలా సార్లు సంఘాల్లో ఉన్న అపోహ ఏంటో తెలిసిన, పాస్టర్ గారు మాత్రమే పిలువబడ్డారు, ఇవాంజలిస్ట్ గారు మాత్రమే పిలువబడ్డారు, మేము పిలువబడలేదండి అనుకుంటాం. That's a lie. అది అబద్ధము. మరొకసారి చెప్తున్నా, అది అబద్ధము. Jesus said, యేసు ఏమన్నారో తెలిసిన, he spoke to the disciples, ఆయన శిష్యులతో మాట్లాడుతూ, and he made something so simple. చాలా సులువుగా ఒక మాట చెప్పేశారు. He said, go. వెళ్ళండి. Go. వెళ్ళండి. And in our English, in our local vernacular languages, అయితే మన వాడుక భాషలో మనం చూడాలంటే it is made even simple. ఇంకా సులువుగా మార్చబడ్డది. In go is 2 letters in English. అయితే ఇంగ్లీష్ పదంలో చూసినట్లయితే 2 అక్షరాలు గో అని ఉంటది, GO. But I think in Tamil and Telugu and Kannada, Malayalam, it is just po. Go, one letter. అయితే తెలుగులో, కన్నడలో, మలయాళంలో, తమిళ్లో పో, వెళ్ళు, one word, one letter. పో. మన తెలుగులో కూడా పో అంటాం కదా. So the Lord brought it down so simply for us to do something. ఎంత సులువు చేసేసాడండి ప్రభు మనకు ఆ మాటని. So go. పో, వెళ్ళండి. And do something for the gospel. దేవునికి రాజ్య సువార్తకు ఏదైనా చేద్దాం దేవుని బిడ్డ. Right. If you're there in Isaiah 46, 46వ అధ్యాయము యెషయా గ్రంథము verse 9. 9వ వచనము. Remember the former things of old. ఈ యొక్క విషయాలు గమనించి, for I am God, there is none other. నేను తప్ప వేరే దేవుడు లేడని. Somebody say amen. ఆమేన్ అందమా.
None other. There's nobody like our God. దేవుని లాంటి దేవుడు ఎవ్వరు లేరు, ప్రభు లాంటి గొప్పవాడు. So the Lord is giving us his resume. అయితే ఆ యొక్క ఉద్దేశము, ఆ యొక్క బ్లూ ప్రింట్ ప్రభు మనకిస్తున్నాడు, ఆ పోలిక ఇస్తున్నాడు. No, he is telling us his nature. ఆయన స్వభావము నీకు నాకు ఇచ్చినాడు. It's like God taking out his visiting card and giving it to you. అయితే ఆయనకున్న ఆ విజిటింగ్ కార్డ్, బిజినెస్ కార్డ్ పట్టుకొచ్చి నీకు ఇచ్చాడు అనుకుందాం. It says, I am God, there is none other. అయితే ఆ మాట ఏమంటే నేను దేవుడును, నేను తప్ప ఎవరూ లేరు అన్నారు అనుకోండి. Hallelujah. హల్లెలూయా. And now he tells us why he is special. అయితే ఆయన ఎందుకు గొప్ప దేవుడో ఇప్పుడు విందాం. He says, I am God, there is none like me. నాలాగా మీకు ఎక్కడ ఎవరిని కనుగొనలేరు. And he gives us the reason why he says that. ఎందుకు ఆ మాట అన్నారో ఆ తర్వాత మాటల్లో ఉంటది. Listen very carefully. చాలా జాగ్రత్తగా విందాం. Declaring the end from the beginning. అయితే ఆఖరి గురించి ప్రారంభములో మాట్లాడేవాడు దేవుడు. హల్లెలూయా చెప్దామా? All of us can give the beginning and the end we will see. అయితే మనం సర్వసాధారణంగా ప్రారంభిస్తాము, తర్వాత సర్లేండి ఆఖరి ఎలా ఉంటుందో ఎదురు చూద్దాము అంటాం. కానీ ప్రభు ఏమంటున్నారు ఇక్కడ? We ask, how are you doing? How is life? అయితే మన సరళంగా అయ్యా ఎలా ఉంది జీవితం, ఎలా ఉంది అంటాం మనం. Going on, brother, going on. మనం ఏమంటా వెళ్తుందండి జీవితం వెళ్తుంది. But God says, అయితే ప్రభు అంటున్నాడు, I declare the end first and then start. నేను నీ యొక్క ఆ తుది యొక్క విధానము, నీ అంతము గురించి నేను ప్రారంభములో పలుకుతాను అంటున్నాడు. Oh, praise the Lord. హల్లెలూయా. God has seen your end. దేవుని యొక్క సంగమ, నీ యొక్క ముగింపు, నీ యొక్క జీవితంలో అంతము, నీ ఆఖరి ఘటాలు ఎలాగుంటాయో ప్రభుకి ప్రారంభం నుంచి తెలుసు. Hallelujah. He says, I have seen, I have declared your end. నేను పలికి ఉన్నాను, ఆ విధముగా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను అని వాక్యంలో ఉంటది. If God has declared your end, ఒకవేళ దేవుడే గాని అటువంటి శ్రేష్టమైన వాక్కు నీ గురించి నా గురించి పలికినట్లయితే, how great your end is. అయితే నీ యొక్క తుది, నీ యొక్క అంచె, ఆ అంతము ఎంత గొప్ప భాగ్యముగా ఉంటదండి. Somebody say praise the Lord. ప్రైజ్ ద లార్డ్ అందాం. If you're not saying praise the Lord, I'm going to clap for myself. అయితే ఒకవేళ మీరు ప్రైజ్ ద లార్డ్ చెప్పతే నాకు నేను చప్పట్లు కొట్టేసుకుంటానండి. Because I'm excited to see my future. ఎందుకో తెలిసిన నా యొక్క జీవితం అంతం ఎలాగుంటదో ఇప్పుడు నాకు తెలిసిపోయింది. God has declared best for my future. అయితే నా జీవితంలో శ్రేష్టమైన ఆ తుది ప్రభు పలికి ఉన్నాడు, ఆఖరి ఘటాలు పలికి ఉన్నాడు. When God created the heaven and the earth, ఈ భూమిని ఆకాశం ప్రభు సృష్టించినప్పుడు in 6 days, ఈ 6 దినాల్లో look at what the Lord has done. ఈ యొక్క ప్రభు యొక్క అద్భుతాలు చేసింది నీకు నాకు కనబడుతున్నాయి. And just imagine if you give him time till the end, what amazing things he will do. అయితే ఈ యొక్క 6 రోజుల్లోనే అద్భుతాలు చేసిన ప్రభు నీ జీవితం, నా జీవితం అంతములో ఎంత విలువగా ఉంటుందో ఒకసారి ఆలోచిద్దాం దేవుని సంగమా. Oh, hallelujah. హల్లెలూయా. Oh, praise the Lord. ప్రైజ్ ద లార్డ్. My life is exciting. ఓ నా జీవితము సంతోషముగా ఉంది. My end is better than my beginning. ఓ నా ఆఖరి దినాలు నా మొదటి దినాల కంటే శ్రేష్టముగా ఉన్నాయి. నమ్ముదాం దేవుని సంగమా. I am the head and not the tail. ఓ నేను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచడు ప్రభు. I am up and not beneath. ఓ నా యొక్క జీవితంలో అభివృద్ధి తప్పించే నాశనము ఉండదు. Because the Lord says, I have declared your end. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు నేను పలికి ఉన్నాను గనుక. Come on, lift your hands and say, I am blessed. నేను దీవించబడ్డానని చెప్తాం అందరం చేతులెత్తి. నేను దీవించబడ్డాను. Oh, praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. That's why అందుకే God knows my end. నా జీవితములో ఆఖరి దినాలు నా ప్రభువుకు తెలుసు. We are talking about the creator of the universe. ఎవరి గురించి మాట్లాడుతున్నామో తెలిసిన ఈ లోకాన్ని సృష్టించిన యెహోవా గురించి. He says, I have declared your end. నేను నీ గురించి ఆఖరి నీ దినాలు ఎలాగుంటాయని పలికినాను. If our earthly fathers have done the best they can do for us, ఒకవేళ నిన్ను కనిన నీ తల్లి తండ్రిని ఒకవేళ నీ గురించి మంచి చేశారు అనుకుందాం. they have sacrificed so much for us. మన గురించి చాలా వారి జీవితంలో పోగొట్టుకొని వారు తగ్గించుకొని అన్నీ మనకి ఇచ్చారు కదా. Recently we celebrated Mother's Day. మనము మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. Just a few days back. అయితే కొన్ని దినాల కిందట. And so our mothers are just so lovely. ఓ మన తల్లులు ఎంత శ్రేష్టమైన తల్లులు. I want to thank God for my mother. ఓ నా తల్లి గురించి ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాను. She prayed me into victory. అయితే
ఆమె ప్రార్థన నా జయమునకు నడిపించింది. I was lost, but through her prayers the Lord ministered to me. అయితే నేను ఒక దినం నా జీవితమును పోగొట్టుకున్నాను, కానీ ఆమె ప్రార్థన బట్టి తిరిగి నా జీవితం I సంపాదించుకున్నాను. appreciate my mother. అయితే నా తల్లికి నేను గౌరవం ఇస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. If our earthly parents can do so much for us, ఒకవేళ నన్ను జన్మనిచ్చిన నా తల్లి తండ్రి ఇంత గొప్పగా చేసేస్తే how much more our heavenly Father. ఎంతగా చేస్తాడండి Hallelujah. పరలోకమున మన తండ్రి. Hallelujah. హల్లెలూయా. He will do anything. నీ గురించి నా గురించి ఏదైనా చేయడానికి సిద్ధంగా He ఉన్నాడు. gave his son for you. ఆయన ఎంతగా చేశాడంటే ఆయన ఏకైక కుమారుణ్ణి ఇచ్చేసాడు నీకు If నాకు. he can give his son for you, what will he keep from you? ఇంకా కుమారుణ్ణే ఇచ్చేస్తే ఇంకా ఆయన ఏం దాచుకుంటాడండి? Oh, nothing he will keep from you. ఆయన ఏది కూడా ఇంకా దాచుకునే వ్యక్తి కాదు. So this God says, అయితే ఈ దేవుడు అంటున్నాడు, your end is better than your beginning. నీ యొక్క అంచె దినాలు శ్రేష్టముగా ఉన్నాయి నీ ప్రారంభ దినాల కంటే. Somebody say hallelujah. హల్లెలూయా అందమా. So therefore, if I'm going through a trouble, అయితే కొన్నిసార్లు కష్టాలుగా వెళ్తున్నప్పుడు సంతోషిద్దాం. you must not park there. అయితే అక్కడ ఆగిపోకూడదు, అటు ఇటు చూడకూడదు ఇది శ్రమాలు కష్టాల దగ్గర. Because my destination is bright. ఎందుకు తెలిసిన నీ ఆఖరి దినాలు చాలా శ్రేష్టముగా ఉన్నాయి. My destination is bright as ever. నా యొక్క నా అంచె దినాలు చూసినట్లయితే ఇంకా శ్రేష్టముగా వెలుగుకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. Hallelujah. That's why when you go through trouble, అయితే సమస్యలు గుండగా వెళ్తున్నప్పుడు you say thank you Lord for the victory. అయితే ప్రభుతో ఒక మాట, ప్రభువా నాకు ఇచ్చిన జయము బట్టి నీకు వందనాలు అని చెప్తాం. Thank you for the lesson I'm learning through this problem. ప్రభువా ఈ సమస్యలు గుండా నేను నేర్చుకుంటున్న మంచి విలువ కలిగిన విషయాలు బట్టి నీకు వందనాలు అని చెప్తాం. But I'm not parking here. అయితే ప్రభువా నేను ఇక్కడ ఆగిపోవట్లేదు ప్రభువా. I'm moving forward. నేను ముందుకు వెళ్తున్నాను ప్రభువా. I'm going to the promised land. నేను వాగ్దాన దేశమునకు వెళ్తున్నాను ప్రభువా. Somebody shout praise the Lord. Praise the Lord. Hallelujah. Amen. Let's see what the Lord says in the అయితే book of ప్రభు Jeremiah. ఏమన్నాడో చూద్దాం. ఇది సమయంలో Jeremiah 29 and verse 11. ఇర్మియా 29వ అధ్యాయం 11వ వచనము. The book of Jeremiah, the 29th chapter and the 11th verse. 29వ అధ్యాయం 11వ వచనం చూసినట్టు ఇర్మియా గ్రంథము. Oh, wonderful scripture. వాక్యము శ్రేష్టమైన విషయము. It says here, ఇక్కడ ఉంటుంది, remember, I'm so sorry, Jeremiah 29 verse 11. Jeremiah 29:11. You're right. For I know the thoughts అయితే నీ యొక్క ఉద్దేశాలు నేను ఎరిగి ఉన్నాను. that I think towards you. అయితే నీ గురించి నేను ఆలోచిస్తున్నాను. So what's his plan for you? నీకు ఏది అయితే కనబడదో He is thinking of great plans towards you. అయితే నీ పట్ల ఆయన ఆలోచిస్తున్నాడు. దేవుని సంగమా శ్రద్ధగా విందాం. And he says thoughts of peace and not of evil. అయితే శాంతికరమైన ఉద్దేశాలు భయంకరమైన తలంపులతో కాదు అంటున్నాడు. Thoughts of peace, శాంతికరమైన తలంపులు, not of evil. అయితే అవి భయంకరమైన శ్రమ దినాలు లేదంటే ఆ యొక్క భయంకరమైన కఠినమైన విధాలు కాదు అని. God has seen my end and then he began me. అయితే నా జీవితంలోని నా ఆఖరి దినాలు అంత శ్రేష్టంగా ప్రభు చూసినట్లయితే, And he says that plan is not evil but good. అయితే అది శ్రమ కలిగిన భయంకరమైన ఒక భయంకరమైన దినాలు కాదు కానీ ఆశీర్వాదకరమైన దినాలు అని వాక్యం ద్వారా ఉంది. To give you a future and a hope. అయితే నీ జీవితంలో సంతోషము నీకు సమాధానము ఇవ్వడానికి, That's his plan. అది ఆయన ప్రణాళిక. To give you peace, శాంతి, joy, సమాధానము, ఆనందము, future నీకు మంచి అభివృద్ధి and hope. అయితే మంచి నీ జీవితంలో జయము గురించి. Hallelujah. హల్లెలూయా. But if we are not enjoying these benefits, ఒకవేళ నీవు గాని ఇటువంటి మంచి ప్యాకేజీ, ఆశీర్వాదాలు, అభివృద్ధి, శాంతి, సమాధానం పొందుకోకలేకపోతే, is most likely you don't have a vision or you haven't got God's plan for you. అయితే తప్పు ఎవరిదో తెలిసినా దేవునిది కాదు, మనది. కారణం ఏంటి అంటే నువ్వు సరైన ప్రణాళిక ప్రభు పట్ల లేకుండా నువ్వు జీవిస్తున్నావు అన్నమాట. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We say, Lord, send the anointing. ప్రభా అభిషేకాన్ని పంపించు అని ప్రార్థన So చేస్తాం. the Lord is saying, for what? అభిషేకం దేనికి నాన్నా? The anointing is the enablement to do what he called you to do. అయితే అభిషేకం దేనికి తెలిసిన నువ్వు ఏదైతే చేయలేదో అది చేయడానికి అభిషేకం, అంతే కాదు. If there's no purpose, what should he anoint? ఒకవేళ నీకు అభిషేకము గాని ఉన్నట్లయి ఉండి కూడా
ప్రభు యొక్క ప్రణాళికలో నువ్వు వెళ్ళకపోతే ఆ అభిషేకం దేనికి? For what? దేనికి సంగమా? If I say, God anoint me this morning, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నన్ను అభిషేకించండి అంటే it's because I know my fulfillment of my call is in my preaching. అయితే నా యొక్క ప్రణాళిక, నా అభిషేకం దేనికి తెలుసునా? నేను వాక్యం బోధించడం నాకు తెలుసు కనుక అభిషేకం నాకు అవసరము. So the Lord is going to pour his anointing upon my life. అందుకే ప్రభు నా జీవితంలో అభిషేకం కుమ్మరించి ఉన్నాడు. Because this is what I am called to do. అయితే ఎందుకంటే దీని గురించి నేను పిలువబడి ఉన్నాను. అదొక ప్రణాళిక. But if you are not called, if you are not purposeful, you do not know your vision. ఒకవేళ దేవుని యొక్క ఉద్దేశము, ప్రణాళిక, తలంపు గాని నువ్వు లేకుండా జీవిస్తున్నట్లయితే the Lord says, what should I anoint? నేను దేని గురించి అయ్యా నేను అభిషేకించాలి, దేని గురించి అమ్మా అభిషేకించాలి అంటాడు ప్రభు. Time to think. ఆలోచించండి దేవుని. Time to think. ఆలోచించే సమయం ఇది. Time to think. ఆలోచించే సమయం దేవుని బిడ్డలారా. Very quickly, I'll finish in 2 minutes. నేను 2 నిమిషాల్లో ముగించేస్తాను. The Bible says Moses sent spies to spy the promised land. అయితే మోషే కొంతమంది గూఢచారులు పంపించాడు కదా, అక్కడకు వాగ్దాన దేశం ఎలా ఉంది చూసినామని. They were soldiers who went to spy the promised land. అయితే ఆ యొక్క వ్యక్తులు అక్కడికి వెళ్ళి ఆ యొక్క వాగ్దాన దేశం ఎలా ఉంది అని వచ్చినప్పుడు and they came with a report. అయితే ఒక మంచి రిపోర్ట్ తీసుకొని వచ్చారు. And they said, this place is indeed a land flowing with milk and honey. ఇది పాలు తేనెలు ప్రవహిస్తున్న నిజమైన దేశమండి అని జవాబు వచ్చింది. And then they used the word but. అయితే అన్న మాట వాడబడ్డాది. They said, but there are giants there. I don't think we will be able to take. అయితే వారు వెళ్ళిన వారు మంచి జవాబు తెచ్చారు. మంచి పాలు తేనెలు ప్రవహిస్తున్నాయి, ఇది మంచి దేశం అండి అన్నారు. అయితే వారు వాడిన మాట ఏంటంటే, అయితే అక్కడ ఉన్న వ్యక్తులు మాత్రము భయంకరమైన యుద్ధశాలులు గనుక ఆ యొక్క స్థలములో మనం ప్రవేశించలేము అన్నారు. Let me read from the scriptures what they exactly said. వాక్యములో మనం చూసినట్లయితే ఏమని కరెక్ట్ గా ఉందో మేము చూద్దాము. The book of Numbers chapter 13 and verse 32. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 32వ వచనము. And they gave the children of Israel a bad report. ఈ ఇశ్రాయేలు ప్రజలు తెచ్చిన ఆ యొక్క రిపోర్ట్ మనం చూసినట్లయితే saying, ఈ మాట అంటున్నారు, the land which we have gone through as spy is a land that devours its inhabitants. అయితే మంచి వాగ్దాన దేశము అది. And he said, and all the people who we saw in the land are of great stature, giants. అయితే మేము అక్కడ మంచి వాగ్దాన దేశమే కానీ మేము అక్కడ చూసిన ప్రజలు బహు గొప్పవారు, ఉన్నతమైన విధముగా ఉన్నవారు. And we are like grasshoppers in our own sight. అయితే వారి ముందు కలుపు మొక్కల వలె మనం ఉన్నాము అంటున్నారు. And so we were in their sight. అయితే వారి యొక్క ఉద్దేశములో మనల్ని ఈ విధముగా తీసి పారవేయగలిగిన వ్యక్తులుగా మనం ఉన్నాము. The Lord said, I am going to give you the land. అయితే ప్రభు ఏమన్నాడండి, ఆ స్థలం ఇస్తాను నాన్న, తీసుకోండి అంటున్నాడు. Imagine this in your own life. అయితే నీ జీవితం, నా జీవితంలో ఒకసారి ఊహిద్దాము. We have so many promises. అనేకమైన వాగ్దానాలు ప్రభు నీకు నాకు ఇచ్చిన. Every promise is for us to entertain and enjoy. అయితే ఆ వాగ్దానము దేనికి అంటే, ఆ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో నెరవేర్పు గురించి ప్రభు ఇచ్చిన వాగ్దానం అదే. But don't look at the circumstances around you. అయితే నీకున్న పరిసర ప్రాంతాలను చూసి మనము దిగజారిపోతున్నాం, జడిసిపోతున్నాం. And then we look at these giants of a problem around us. అయితే మన చుట్టూ ఉన్న ఆ భయంకరమైన పర్వతాలు వంటి శ్రమలు బట్టి and our vision slowly changes. అయితే మనకున్న ప్రభు ఇచ్చిన దర్శనమును నెమ్మదిగా దిగజారిపోతున్నాము. These soldiers said, we are like grasshoppers. అయితే మనం ఎలాగనో తెలిసిన కలుపు మొక్కలు, గడ్డి పువ్వుల వలె ఉన్నాం. వారు తీసి మనల్ని అవతల పడేస్తారు దైవజనుడా అని అంటున్నారు మోషేతో. A grasshopper, imagine its vision. Even a small 2-year-old boy will look like a giant. అయితే ఒకవేళ నిజంగా గాని ఆ యొక్క చిన్న విషయంలో మనం చూసినట్లయితే ఒక 2 సంవత్సరాల బాబు పక్కన నిలబడితే ఆ విధముగా చూడవలసి వస్తుంది కాదు, చిన్న వ్యక్తి అయినా. Today the devil is distracting us. అయితే మనం ఈ దినాల్లో మన జీవితం ఎలా ఉందో తెలిసిన, సాతానుడు ఏం చేస్తున్నాడంటే మన తలంపులను గలిబిలి చేస్తున్నాడు. He keeps us so busy we have no time for God. అయితే మనకు ఎంతగా గలిబిలి చేస్తున్నాడంటే దేవుని యొక్క ఉద్దేశం పట్ల మన మనస్సు కేంద్రీకరించకుండా తప్పులు చేస్తున్నాం మనం. Busy. బిజీ అయిపోయాము, జీవితంలో సమయం లేదు దేనికినా. And somebody said BUSY stands for
బిఎస్వై అన్న మాట దేనికి నిలబెడుతుందంటే being under Satan's yoke. అయితే సాతాను కబంధ హస్తాలు కింద ఉండడము అండి బిజీ అంటే అన్న మాట అన్నాడు. We have microwave. అయితే మన ఇంట్లో మైక్రోవేవ్స్ ఉన్నాయి. Cooking can finish in 5 minutes. వంట ఇదివరకు గంటలు చేసేవారు స్త్రీలు, ఇప్పుడు 5 నిమిషాల్లో అయిపోతుంది మైక్రోవేవ్ లో. Travel is cut down by 1 day if you're traveling by flight. ఒకవేళ నువ్వు విమానంలో వెళ్ళినట్లయితే నీకు ఎంతో సమయం ఆదా అయిపోతుంది. Your speed is 4G. ఇప్పుడు మన సెల్ ఫోన్ లో వాడేది 4G వాడుతున్నాము. My question is, what are the time? Are we saving time? No. అయితే ఒక్కసారి ఆలోచిద్దాము, సమయం ఏదైనా మిగిల్చుకుంటున్నామా అంటే సమయం లేదు, We are సమయం becoming లేదు, more busy. ఇంకా బిజీ అయిపోతున్నాము. I'm just going to leave you with this word. అయితే ఇక్కడ తలంపుతో మిమ్మల్ని విడిచిపెడతాను. If you don't have a vision, you will self-destruct. అయితే నిజముగా కానీ దేవుని యొక్క ఉద్దేశము ప్రణాళిక లేకపోతే నీకు నువ్వే నాశనము తెచ్చుకుంటున్నావు. So the greatest favor you can do for yourself. అయితే నీవు చేసుకోవలసిన గొప్ప శ్రేష్టమైన విషయం ఏంటో తెలిసిన is to find out what you're called to do. అయితే దేవుడు నీకిచ్చిన ప్రణాళిక, ఆ ఉద్దేశం, ఆ తలంపు ఏంటన్నది ఒకసారి May ఆలోచించు. not be a preacher like us. బహుశా మాలాగా వాక్యము చెప్పే బోధకులు కాపవచ్చు మీరు. Ministry of helps. అయితే కొన్నిసార్లు సహాయం చేయడము, administration. ఒకవేళ ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్ లో ఆ యొక్క వ్యక్తిగతంగా నువ్వు సహాయం చేయడము. Some of you have God has anointed your business to give to the ministry. అయితే అనేక మందికి బహుశా మీ వ్యాపారంలో వచ్చిన మంచి ధనంలో పట్టుకొచ్చి మందిరంలో ఇవ్వడము. So God has called you. అయితే దేవుడు ఆ విషయాల్లో పిలిచి ఉన్నాడు. Tell the Lord, God, show me what I'm supposed to do. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో చూపించు నీ ప్రణాళిక నా పట్ల ఏముందో. Can we just stand together? I'm going to pray with you very అయితే quickly. ఒక్కసారి లేచి నిలబడదామా? దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి ఒక్కరము కూడా ఈరోజు వాక్యము క్రొవ్విన మెదడు దొరికినట్టుగా ఉంది. ఒక్కసారి ఆలోచిద్దాం. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల ఏముంది? బిజీ అంటున్నాం. దేని గురించి బిజీ? దయచేసి ఒకసారి ఆలోచిద్దాము. Lift your hands to God even this morning. ఈ ఉదయకాల సమయంలో దేవుని వైపు మన చేతులు చాచి పెడదాం. If the Lord has spoken to you, ఒకవేళ దేవుడు గాని మనతో and you మాట్లాడినట్లయితే, say, Lord, show me what I'm supposed to do with my life. నా యొక్క జీవితంలో ప్రభా ఏం చేయాలి ప్రభా ఒకసారి చూపించు. I want you to ask the Holy Spirit this morning. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన మీదకు రమ్మని Say, అడుగుతాం. Holy Spirit, పరిశుద్ధాత్మ దేవా, Holy Spirit, పరిశుద్ధాత్మ దేవా, I acknowledge your presence. ప్రభా నీ యొక్క సన్నిధానంలో ఉన్నాను నేను. This morning, ఈ ఉదయకాల సమయంలో I am wanting to hear from you. ప్రభా నీ యొక్క విధము వినాలి అని ఆశపడుతున్నాను. I want to fulfill the call of God on my life. ప్రభా నీ యొక్క పిలుపుకు విధేయత చూపించాలని ఇష్టపడుతున్నాను. Help me to spend time at your feet. ప్రభా నీ యొక్క పాద సన్నిధానములో సమయం గడపడం నేర్పించండి. Give me the discernment to say no to the things which are unexcusable and a waste of time. ప్రభా సమయము వృధా చేసే కార్యాలు, లేదంటే ప్రభా నీకు ఇష్టం లేని కార్యాలు, ప్రభా ఇది నేను దూరము నాకు అవును గాక. I live life once, I want to live it for you. అయితే నేను నా జీవితం ఒకే ఒక జీవితం కదా యేసయ్యా, ఆ జీవితం నీకు మాత్రమే సమర్పిస్తాను. యేసయ్యా దయచేసి మాతో మాట్లాడండి యేసయ్యా. తండ్రి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దయచేసి ప్రతి ఒక్కరము దేవుని సంగమా